శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామెతల గ్రంథము నుండి మనము నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మొదటి 9 అధ్యాయాలలో ఒక తండ్రి తన కుమార్తెకు ఏ విధంగా జ్ఞానోపదేశం చేశాడో, అదే సమయంలో ఆ జ్ఞానము ఆచరింపకుండా ఆ జ్ఞానము నుండి ప్రక్కకు తప్పించేటువంటి ప్రమాదాలు ఏ విధంగా పొంచి ఉన్నవో అవి కూడా మనం మొదటి 9 అధ్యాయాల్లో జ్ఞాపం చేసుకున్నాం. ఆ తరువాత అధ్యాయాల వరుసలో కాకుండా అంశాల వారీగా అనేకమైనటువంటి అంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని గురించి, దేవుని యొక్క న్యాయాన్ని గురించి, స్నేహితులను గురించి, మాటలను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి అనేకమైన విషయాలు మనము అనుదిన జీవితానికి అవసరమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ సామెతల గ్రంథాన్ని ఎంత ఎక్కువగా చదివితే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మనము సంపాదించుకుంటాం. ఇది సొలొమోను గారు, మిగిలినటువంటి భక్తులు దైవ ప్రేరేపణ ద్వారా వారి యొక్క వారి అనుభవాలలో వారి విజయాలున్నాయి, వారి అపజయాలున్నాయి కూడా. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మనకు మేలుకరంగా వాటిని వ్రాశారు. కాబట్టి ఇవి చదువుట, అర్థం చేసుకొనుట, ఆచరించుట, తద్వారా ఆనంద జీవితాన్ని మనము అనుభవించవచ్చు అని స్పష్టంగా మనం అర్థం చేసుకొనవచ్చు. మన యొక్క మానవ సంబంధాలు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మనం ఎవరం కూడా ఒక్కరమే ఉండవండి. మనము సమాజంలో ఉన్నాము. మనము అనేకమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాం. ఒకటి వివాహము, కుటుంబము, ఇరుగు పొరుగువారు, అలానే స్నేహితులు, పరిచయస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు. ఈ విధంగా మానవ జీవితము అనేది ఇది సంబంధాలతో కూడుకున్నటువంటి జీవితం. కాబట్టి ఈ సంబంధాలలో ఏ విధంగా మనము ఈ సంబంధాల విషయమై జాగ్రత్త కలిగి ఉన్నాము, ఏ విధంగా వాటిని మనము నిర్వహిస్తూ ఉన్నాము, మనము మిగిలిన వారికి ఏ విధంగా ఉన్నాము, వారిని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము, వీటి విషయమై సరైనటువంటి అవగాహన లేకపోతే అది వివాహ విషయమైన, కుటుంబమైన, తల్లిదండ్రులు పిల్లలైన, అలానే ఇరుగు పొరుగు వారైనా, స్నేహితులైనా, సహ ఉద్యోగులైన, పెద్దలైనా, చిన్నలైనా, ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే ఆనంద జీవితానికి బదులు ఎన్నోసార్లు లేనిపోయినటువంటి తలనొప్పులు, సమాధానం లేకపోవటం, సంతోషం లేకపోవటం, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో లేనట్టుగా జీవించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనము రోజు చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. వీటికి దేవుని గ్రంథంలో చక్కని పరిష్కారం ఉందండి. దేవుడు మానవుని చేసేటప్పుడు మానవుడు ఈ విధంగా తన సంబంధాలలో ఏదో ఇబ్బంది పడిపోయి, గందరగోళ పడిపోయి, ఒక రకమైనటువంటి అనిశ్చితి అట్లా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. ఈ సంబంధాలలో కూడా ఆనంద జీవితాన్ని అనుభవించాలి అని దేవుని యొక్క కోరిక. కాబట్టే సామెతల గ్రంథములోను, బైబిల్ గ్రంథములో ఈ సంబంధాల విషయమై అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే మనము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ సంబంధాల విషయమై సామెతల గ్రంథము ఏం తెలియజేస్తూ ఉంది?
ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని పీపుల్ స్కిల్స్ అనొచ్చు. సంబంధాలు లేకపోతే ప్రజలు, తోటివారు, తోటి మనుషులతో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటి విషయమై సరైనటువంటి అవగాహన నీకు కానీ నాకు కానీ ఉండాలి అంటే సామెతల గ్రంథం అనేది బెస్ట్ మాన్యువల్ అంటారు. పండితులు ఏమంటారు అంటే ద బెస్ట్ మాన్యువల్, ఒక శ్రేష్టమైనటువంటి పుస్తకం లాంటిది ఈ సామెతల గ్రంథం అండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేశాడు కాబట్టి ఈ మానవ సంబంధాల విషయాల్లో ఏ విధంగా ఉండాలో అది దేవుడు మాత్రమే మనకు బోధించగలడు, దేవుడు దాన్ని నేర్పించగలడు, దేవుడు దాన్ని మనకు తెలియచేస్తాడు. కాబట్టి సామెతల గ్రంథములో ఉన్నటువంటి దేవుని జ్ఞానమును సరిగా అర్థం చేసుకొని ఈ విషయంలో దాన్ని అనుదిన జీవితంలో కానీ కొంచెం కొంచెంగా మనము ప్రాక్టీస్ చేసుకుంటూ కానీ వెళుతూ ఉంటే ఈ పీపుల్ స్కిల్స్, ఈ యొక్క తోటి వారితో, తోటి మానవులతో ఎట్లా ఉండాలి అనే విషయాల్లో ఎంతో మనము అభివృద్ధి చెందుతాము, తద్వారా ఆనంద జీవితం కలిగి ఉంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం అయితే ఈ వారము వచ్చే వారం కూడా ఈ మానవ సంబంధాలలో ప్రాముఖ్యమైనటువంటి వివాహ వ్యవస్థ, అంటే వివాహము, వివాహ వ్యవస్థ, అదే సమయంలో తల్లిదండ్రులు అలానే పిల్లలు, ఈ విషయమై సామెతల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని సంబంధాలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. ఉద్యోగ విషయాల్లో ఏ విధంగా ఉండాలో సామెతల గ్రంథంలో ఉంది. మన స్కిల్స్, నైపుణ్యాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో, దానివల్ల దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో సామెతల గ్రంథంలో ఉంది. అలానే అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా మనము రెండు విషయాలు, ఒకటి వివాహము, వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత, భార్యాభర్తలను గురించి, ఇంటిని కట్టుకునేటువంటి విషయం గురించి, ఏ విధంగా ఆనందకరమైన ఆశీర్వాదకరమైనటువంటి గృహాలుగా మన గృహాలు, మన కాపురాలు, మన యొక్క సంబంధాలు ఉండగలవో అది మనం ఆలోచన చేద్దాము. అదే సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రాముఖ్యంగా తరువాత తరం, ద నెక్స్ట్ జనరేషన్, ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వారి విషయమై ఏ విధంగా ఉండాలని సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉందో అవి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యంగా వివాహ వ్యవస్థ గురించి అలానే మనం కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడే స్థాపించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ అంటాం. దేవుడే స్థాపించాడు. ఇదేదో మానవ జ్ఞానాన్ని బట్టి, ఊహను బట్టి, మానవుడు అవసరతను బట్టి తన్ను తానే కలుగు చేసుకున్నది కాదు. ఇది దేవుడే స్థాపించినటువంటి వ్యవస్థ. అందులో ఒకటి వివాహ వ్యవస్థ, మ్యారేజ్ అండ్ హోమ్, వివాహము అలానే కుటుంబము అనేది దేవుడే స్థాపించింది. రెండవది హ్యూమన్ గవర్నమెంట్, మానవ పరిపాలన అనేది ఒక క్రమం, ఆ పరిపాలన ఒక క్రమం, ఎవరు ఎవరిని పరిపాలన చేయాలి, లేకపోతే అంతా గందరగోళమే. కుటుంబంలో పరిపాలన అయినా, సమాజంలో పరిపాలన అయినా, రాజ్యంలో పరిపాలన అయినా ఈ యొక్క ఒకరి పట్ల ఒకరు గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా దేవుడే స్థాపించాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఆత్మీయంగా ఎదగటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఒక చక్కని సంఘమును, లోకల్ చర్చ్ సంఘాన్ని కూడా దేవుడే స్థాపించాడు. తన స్వరక్తం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తము ద్వారా సంపాదించినటువంటి స్థానిక సంఘం. ఇది ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా మతాలు, రకరకాల సంబంధించినటువంటి వారందరూ కూడా ఏక పట్టణస్థులుగా,
ఏక పురుషుల్లాగా ఉన్నట్టుగా, ఒకే కుటుంబం చెందినట్టుగా ఉండేది దేవుని యొక్క సంఘం. ఈ సంఘాన్ని స్థాపించిన వాడు కూడా దేవుడే. కాబట్టి మొట్టమొదట వివాహ వ్యవస్థ, మానవ పరిపాలనా వ్యవస్థ, మూడవది సంఘ వ్యవస్థ అనేది, సంఘము అనేది. ఈ మూడింటిలో కూడా అతి పురాతనమైనది, అతి మొదటిది, ప్రాముఖ్యమైనది వివాహ వ్యవస్థ. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు, ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. కానీ ఆదాముకు ఒక్కడే ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇతనికి సాటి అయినటువంటి సహాయం కావాలి అని ఆలోచన చేసినవాడు, దాన్ని కార్యరూపానికి తీసుకొచ్చి తగిన సమయం వచ్చినప్పుడు అవ్వను తీసుకొచ్చినవాడు, చేసినవాడు కూడా దేవుడే. కాబట్టి వివాహ వ్యవస్థను స్థాపించినవాడు దేవుడు. అసలు వివాహ వ్యవస్థ యొక్క అవసరతను కూడా చూసినవాడు దేవుడే అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది వివాహ వ్యవస్థ. అందువలనే ఆ తరువాత వచ్చింది మానవ పరిపాలన వ్యవస్థ, ఆ తర్వాత దేవుని సంఘం మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పాట మనం ఇక్కడ నేర్చుకోవాలి. అనేకసార్లు మనం వింటూ ఉంటాము, మరొకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మానవ పరిపాలన వ్యవస్థ అయిన, అంటే సమాజమైన, రెండవది సంఘమైన, సమాజమైన సంఘమైన వివాహము వివాహ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు సమాజం చెడిపోతుంది, సమాజంలో పరిస్థితులు బాగలేవు అంటే పరోక్షంగా వివాహము వివాహ వ్యవస్థ చెడిపోయింది, దేవుని వాక్యానుసారంగా లేదు. దేవుడు ఏ ఉద్దేశంతో ఆ వ్యవస్థను స్థాపించాడో, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో అది అర్థం కాకుండానే ఉంటున్నారు. కాబట్టి దాని యొక్క ప్రభావము సమాజం మీదను స్థానిక సంఘాలలోనూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందువల్లనే రూట్ కాజ్, మూల కారణమైనటువంటి వివాహము వివాహ వ్యవస్థ గురించి, కుటుంబాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఉపోద్ఘాతం కింద కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒకవేళ సొలొమోను గారు అనేకమైనటువంటి వివాహాలు చేసుకున్నాడు, రకరకాల పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, అయినప్పటికీ కూడా అది వాక్యానికి వ్యతిరేకము. దానివలన ఆయన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు జ్ఞానమును బోధించి బుద్ధిహీనతను పాటించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈజ్ టీచింగ్ విజ్డమ్, ప్రాక్టీసింగ్ ఫూలిష్నెస్ అని చెప్పి అంటాం. కొన్ని సందర్భాలలో ఆ విధంగా చేయటం వలన నష్టాన్ని కొని తెచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్లనే ఆయన వివాహాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాడు. కానీ వివాహంలో భార్య భర్త రెండు ఉన్నప్పటికీ కూడా సొలొమోను గారు భార్యను గురించి కొంత ఎక్కువగా వ్రాసినట్టుగా మనకు సామెతల గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క వివాహాన్ని గురించి ఎవరైతే ప్రత్యేకంగా యవనస్తులు వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో వారును, వివాహమైన వారు కూడా అర్థం చేసుకోవలసిన, బాగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడే జ్ఞాపం చేసినట్టుగా ఈ వివాహ వ్యవస్థ దేవుడు స్థాపించినటువంటి వ్యవస్థ అనే విషయాన్ని, దేవుడే జతపరిచాడు అనేది, వారంతట వారే జతపరుచుకోలేదు. అవ్వను చేసి పక్కన పడేస్తే వారిద్దరు కలుసుకొని మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ముందు పరిచయం చేసుకుందాము, ఆ తర్వాత మనం ఆలోచన చేద్దాము, ఇవన్నీ కూడా లేవండి. అందువల్లనే ఈనాడు ఆధునిక పోకడలు అయినటువంటి వివాహానికి ముందే ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలి, అభిరుచులు కలవాలి. కాబట్టి కొంతకాలము కలిసి అట్లా కలవాలంటే అవగాహన
ఒకరి పట్ల ఒకరికి అవగాహన కలిగి ఉండాలంటే కొంతకాలం వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలనేటువంటి ఈ పోకడలు అవి డేటింగ్ లాంటివైనా, లివింగ్ రిలేషన్షిప్స్ అయినా, వివాహానికి ముందు జరిపేటువంటి ఈ ప్రేమ కలాపాలైన, హద్దు మీరినటువంటి ప్రేమ కలాపాలైన అవన్నీ కూడా దేవుడు స్థాపించినటువంటి వివాహ వ్యవస్థకు, దేవుని యొక్క ప్రణాళికకు అవి వ్యతిరేకము. అవి వాక్యానుసారం కాదు. తాత్కాలికంగా అక్కడక్కడ కొన్ని బాగున్నట్టు కనపడుతున్నప్పటికీ కూడా అది వాక్యానుసారం కాదు అనే విషయాన్ని దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వివాహం కావలసినటువంటి వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. అలానే దేవుని వాక్యానుసారంగా విశ్వాసినే చేసుకోవాలి. అది పురుషుడు స్త్రీ అయినా, స్త్రీ పురుషుడైనా. ఈ వివాహంలో ఆదాము దేవుని కుమారుడే, అవ్వ కూడా దేవుని కుమార్తె. వారిని జతపరిచిన వాడు దేవుడు. నూతన నిబంధన ప్రకారము ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఉంటే, దేవుని యొక్క ఆ ప్రేమ పిలుపుకు తన మనస్సును, తన హృదయాన్ని అప్పగించి దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉంటే, ఇంకొక దేవుని బిడ్డనే చేసుకోవాలి తప్ప వేరే వారిని చేసుకోవటానికి వీలు లేదు. విశ్వాసికి విశ్వాసే, అవిశ్వాసతో పాలెక్కడిది అంటాడు. అది పొసగదు అని చెప్పి అంటాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి జతగా ఉండటం కుదరదు అని చెప్పి అంటాడు. వెలుగుకు చీకటితో ఏమి సాంగత్యము అంటాడు. వెలుగును చీకటిని కలపలేం, దేవుణ్ణి దయ్యాన్ని కలపలేం. అట్లానే విశ్వాసిని అవిశ్వాసతో జతపరచటం కష్టం. అది బలవంతంగా ఏవో సాకులు చెప్పి జతపరచడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా దాని వలన అనర్థాలు ఉంటవి, ఆనందం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, ఈ కొంత భౌతికంగా, మానసికంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం మంచిదే, కానీ ఈ కంపాటబిలిటీ, ఈ సాటి అయినా అనేటువంటి పేరు మీద ఒకరికి ఒకరు ఈడు జోడిగా ఉండాలి, సరిపోవాలి అనేటువంటి పేరు మీద ఈ వివాహ వ్యవస్థలో ఈ మానవ సంబంధమైన లోకానుసారమైనటువంటి విధానాలు ఏ విధంగా చొచ్చుకొని వచ్చాయో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే, ఈ సాటైనటువంటి సహాయము అది సరిగా అర్థం చేసుకోనకుండా కంపాటబిలిటీ, ఈడు జోడి అనేటువంటి భావనతో అందం ఉండాలి అట, ఆదాయము ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, ఉన్నత చదువులు తప్పనిసరిగా చదివి ఉండాలి అని, ఇంకొకటి అబ్బాయికైనా అమ్మాయికైనా ఎక్కువ మంది అన్నదమ్ములు ఉండకూడదు, వారికి పెద్ద బాధ్యతలేమి కూడా ఉండకూడదు. ఏదైనా బాధ్యతలున్నా, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎక్కువ ఉన్నా అది ఈడు జోడు సరికాదట. ఇది వాక్యానుసారం కాదు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వివాహము పవిత్రమైంది అనే మాట అన్నాడు. వివాహము పవిత్రమైంది అన్నాడు. కాబట్టి పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, పవిత్రంగా, పరిశుద్ధంగా వివాహ దినం వరకు కూడా తమ శీలాలను, తమ యొక్క ప్రవర్తనను కాపాడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో దేవునికి మహిమకరం, వివాహాల ద్వారా దేవునికి మహిమకరం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తన యొక్క భవిష్యత్ ప్రణాళిక వివాహ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కూలంకుషంగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈ తోటి మానవుల యొక్క సంబంధాల విషయమై కావలసినటువంటి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని,
అవగాహనను సామెతల గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. అది చదువుకున్నట్టు ఎంతైనా మేలుకరము. అందులో వివాహ వ్యవస్థ ఆలోచన చేసేటప్పుడు ఇది పురాతనమైనది, దేవుడు స్థాపించింది, దేవుడే జతపరిచింది. మానవ యొక్క ఆధునిక పోకడల వలన లేబుల్స్ మార్చి కొత్త కొత్త పేర్లు పెట్టడం వలన అది వాక్యానుసారం కాదు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవుడే జతపరుస్తాడు. విశ్వాసి ఈ సోషల్ ఈవిల్ ఏవైతే ఉన్నాయో, సాంఘిక దురాచారమైనటువంటి ఈ కట్న కానుకల విషయాల్లో హద్దు మీరి చేయటం అనేది ప్రమాదకరము. ఈ కంపాటబిలిటీ, ఈడు జోడి అనే పేరు మీద మన యొక్క కోరికలను, ఆశలను, లోక సంబంధమైన వాటిని తీసుకొని రావటం కూడా అది ప్రమాదకరం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, గృహమును, విత్తమును, పితరుల స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఇళ్ళు కానివ్వండి, పొలాలు కానివ్వండి, పితరుల నుంచి వస్తాయేమో కానీ సరైనటువంటి భార్య, సుబుద్ధి గల భార్య దేవుడిచ్చేది గాడ్స్ గిఫ్ట్ అనే మాట. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందును. ఇది దేవుని యొక్క అనుగ్రహము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క పద్ధతి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కొరకు సాక్షికరంగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. తద్వారా దేవుడు ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. అందం మాత్రమే కాదు, జ్ఞానం కావాలి. బైబిల్లో రాయబడి ఉంది, అది స్త్రీ మీద రాయబడినప్పటికి కూడా పురుషునికైనది వర్తిస్తుంది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. అందం ఉంటే, జ్ఞానం లేకపోతే ఏముంటుందంటే అది పంది ముక్కునున్న బంగారు కమ్మి తినడంలో ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ విషయాల్లో అది యోగ్యురాలు అనే మాట ఉంది. యోగ్యురాలు అయితే కిరీటమట, సిగ్గు తెచ్చినదైతే కుళ్ళట. కాబట్టి క్రౌన్గా ఉండాలా, క్యాన్సర్గా ఉండాలా, కట్టాలా, పడేయాలా. జ్ఞానవంతురాలైతే ఇల్లు కడుతుంది, మూర్ఖురాలైతే తన చేత ఇల్లు పెరికి వేస్తుంది. కాబట్టి నీకు జ్ఞానవంతురాలు కావాలా, లేకపోతే మూఢురాలు కావాలా? ఈ విషయాలై దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. గుణయతి అయినటువంటి భార్య ఉంది, గయ్యాళి, అలానే పోరు పెట్టేటువంటి జగడగొండులు ఉన్నారు, అటువైపు కానీ ఇటువైపు కానీ. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి, మోసకరమైనటువంటి పరిస్థితుల్లో దైవ సంబంధమైనటువంటి వివాహాలకు సిద్ధపడాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క అనుగ్రహం ఇది దేవుని యొక్క బహుమానం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకొని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే, ఆ విధంగా ముందుకు వెళితే దేవుడు తప్పనిసరిగా చక్కని వివాహాలను, చక్కని క్రీస్తు కేంద్రిత వివాహాలను దేవుడు జరిపిస్తాడు అండి. ఈ విషయమై ఆలోచన చేసుకుందాం, అర్థం చేసుకుందాం. వివాహమైన వారైనా ఈ వివాహ వ్యవస్థ గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉందాం. సామెతల గ్రంథంలో చెప్పినటువంటి వాటిని అర్థం చేసుకుంటూ ఆ ప్రకారంగా సిద్ధపడటానికి, ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ జ్ఞానం నీకు కావాలి అంటే మొట్టమొదటిది నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. ఆయన లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఆయన బిడ్డవవుతావు. తద్వారా దేవుడి యొక్క జ్ఞానం నీకు అబ్బుతుంది, చక్కని భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.